రాజరాజ చోళ వన్ నిర్మించిన టెంపుల్ ఇది. ఆయన నిర్మించిన టెంపుల్స్లో ది బెస్ట్ టెంపుల్ మ్యాప్. మనం ఇక్కడ సెకండ్ గోపురం దగ్గర ఉన్నాం. ఇది శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఉన్నప్పుడు నిర్మించిన గేట్వే. అది 80 టన్స్ స్టోన్. అది 8 టన్నులు కాదు, 80 టన్నుల రాయి. ఈ హిందూ టెంపుల్ మీద ఉన్న ఈ ఇంగ్లీష్ మ్యాన్ స్టాచ్యూని మార్కోపోలో అంటున్నారు. చూడండి ఈ రైటింగ్స్ కనుక్కుంటే ఏమని తెలిసిందంటే ఇది మామూలు పెద్దగా లేదు. ఆల్మోస్ట్ నా బాడీలో సగం ఉంటుంది, సగం కంటే ఎక్కువనే ఉంటుందేమో, అంత పెద్దగా ఉంది. ఇదే తంజావూరు రైల్వే స్టేషన్, తంజావూరు జంక్షన్ ఈ స్టేషన్ పేరు. సో ఇక్కడ నుంచి మనకు బృహదీశ్వర టెంపుల్ 1.4 కిలోమీటర్స్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూనే పోదాం. 1 నుండి 2 కిలోమీటర్స్ ఉంటే ఎప్పుడైనా ఏ స్టేషన్ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ నడిచేయండి. ఏం కాదు, 1 to 2 కిలోమీటర్స్ నడవచ్చు, ఎవరైనా నడవచ్చు. ఎట్లాగో 7 o'clockకి 7 AM దింపింది అది. సో 10 AM ఓపెన్ అవుతుంది. ఈ టైం ఏం చేస్తాం, నడిచేస్తే అయిపోతుంది కదా, అందుకే నడుచుకుంటూ పోతున్నాం. లేదు మేము నడవలేము, మాకు స్టిల్ ఆటోస్ కావాలి అంటే మీకు స్టేషన్ బయట ఆటోస్ దొరుకుతాయి, మీరు ఎక్కేయచ్చు. కానీ నడిస్తే హెల్త్కి మంచిది, డబ్బులు సేవ్ అవుతాయి. ఇదిగోండి మీకు ముందు అనిపించేది మ్యూజియం అంట. ఇట్లా మనం నడుచుకుంటూ పోతే ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంటుంది. మన దారిలో ఏమేమి ఉన్నాయో మనకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మనకి బృహదీశ్వర టెంపుల్ అయిపోయాక మ్యూజియంకి వచ్చి మ్యూజియం కూడా కవర్ చేద్దాం. 1 కిలోమీటర్ నడిచేసినాం, ఇంకొక 400 మీటర్స్ ఉంది. సో బ్రిడ్జ్ నుంచి మీకు కనిపిస్తుంది చూడండి, అదే ఎంట్రీ బృహదీశ్వర టెంపుల్ ఎంట్రీ. అది ఎంట్రన్స్లో అట్లా ఉంటుంది. ఇదంతా అదే, ఇంకా వాల్ కనిపించేది అదంతా అదే అనమాట. వచ్చేసినాం, సింపుల్ ఇట్లా నడిచి వచ్చేది. ఇంకా లోపలికి చాలా ఉంటుంది, బయట కనిపించేదే కాదు, ఇంకా లాంగ్లో ఉంటుంది, పొడవు ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పటికీ అట్లనే ఉంది కదా, మెయిన్ రోడ్కి పక్కనే ఉంది, లోపలికి ఏం లేదు. చాలా దగ్గర మెయిన్ రోడ్కి. చలో వెళ్ళిపోదాం లోపలికి. చూసే వీళ్ళు పూలు పెట్టుకొని శారీస్ పెట్టుకొని కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ లోకల్ పీపుల్. అంటే వీళ్ళు ఈ టైంకి మార్నింగ్ వస్తున్నారు అని అంటే లోపల పూజలు జరుగుతున్నట్టున్నాయి, అందుకే వీళ్ళు దర్శనంకి వచ్చారు ఎర్లీ మార్నింగ్. మీరు చూసుకుంటే ఎంట్రన్స్ కూడా అంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దది. దాని మీద స్కల్ప్చర్స్ కూడా చూడండి, ఇంకా నీట్గా ఉన్నాయి. ఇంకా మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వలే, ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇది టెంపుల్ గురించి ఉంది, పాజ్ చేసుకొని మీరు చదవాలంటే చదువుకోండి. ఇది మ్యాప్, టెంపుల్ మ్యాప్. మనం ఇక్కడ సెకండ్ గోపురం దగ్గర ఉన్నాం. సో చుట్టూ రౌండ్గా బార్డర్ వేసినట్టుంది కదా, సో దీన్ని మరాఠా గేట్వే అంటారంట. మరాఠాస్ అంటే ఈ మొఘల్స్ వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ని నాశనం చేస్తున్నారు కదా, సో ఈ టెంపుల్ని రక్షించడానికి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఉన్నప్పుడు మరాఠా సామ్రాజ్యం వాళ్ళు నిర్మించిన గేట్వే ఒక సేఫ్టీ గార్డ్ అనమాట. ఈ ఇస్లామిస్ట్ల నుంచి టెంపుల్ని కాపాడడానికి అప్పుడు అట్లా సేఫ్టీ గార్డ్ వేసి ఈ టెంపుల్ని కాపాడారు. ఈ టెంపుల్ని చాలామంది హిందూ రాజులు కాపాడి ఇప్పటి వరకు నిలిపిరు ఈ టెంపుల్ని. రాజరాజ చోళ వన్ నిర్మించిన టెంపుల్ ఇది, యాక్చువల్ టెంపుల్ అయితే. ఆయన నిర్మించిన టెంపుల్స్లో ది బెస్ట్ టెంపుల్గా ఇదే పేర్కొన్నది. ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్, దీని సైజు అన్నీ అద్భుతంకి తక్కువ ఉండవు అన్నమాట. దీని మీద చెక్కిన స్కల్ప్చర్స్ కానీ, దీన్ని కట్టిన విధానం కానీ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్తోనే కట్టారు టెంపుల్ కూడా. బృహదీశ్వర టెంపులే ది మోస్ట్ టాలెస్ట్ గోపురం కలిగి ఉన్న హిందూ టెంపుల్. సో అట్లా మనం ఆ 2 ఎంట్రన్స్లో దాటి లోపలికి వచ్చినామా, ఇది టెంపుల్ ఏరియా ఇది. సో లోపల నుంచి బయటకి ఇట్లా కనిపిస్తుంది. ఇది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది మొత్తం టెంపుల్ ఏరియా. మీకు ముందు కనిపించేది నంది. సో మహాశివుడి టెంపుల్ కాబట్టి, శివుడి టెంపుల్ కాబట్టి నంది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ నంది సైజు కూడా మీకేం చిన్న ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. చూపిస్తా, ఇంత పెద్ద నంది.
ఈ నంది సైజ్ని బట్టి అర్థం చేసుకోండి మీరు టెంపుల్ ఎంత పెద్దగా ఉంది అనేది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మీరు అట్లా ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే ఇట్లా లాంగ్ ఉంటుంది ఆ వే. అప్పుడు మనకు ఆ వెనకాల గోపురం వస్తుంది. ఇక్కడ టెంపుల్ మీద కనిపిస్తుంది కదా డిజైన్ పైది టాప్లోది, దాన్ని శిఖర అంటారు. అది 80 tons స్టోన్. అది 8 టన్నులు కాదు, 80 టన్నుల రాయి. దీని గురించి ఇంకా మాట్లాడదాం వీడియోలో ముందు. ఇది గజస్తంభం. టెంపుల్లోకి వెళ్దాం, దర్శనం చేసుకుందాం, వచ్చి బయటికి వచ్చి ఇంకా టెంపుల్ గురించి మాట్లాడదాం. హే బ్రో, సో ఇది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ స్టార్టింగ్లో వినాయకుడు. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది ఆ కాలంలో ద బిగ్గెస్ట్ శివలింగం. చోళాస్ కట్టింది, ఈ టెంపుల్లో కట్టింది. అన్నిటికంటే పెద్ద శివలింగం అన్నమాట. సో దర్శనం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వచ్చినాం. బయటికి వచ్చి చూస్తే టెంపుల్కి కింద చూడండి మొత్తం మీకు రైటింగ్స్ ఉన్నాయి. ఇదంతా తమిళ్. మళ్ళీ మీరు చూసేది తమిళ్ భాషలో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పొడవుగా రైటింగ్స్ ఉన్నాయన్నమాట. ఏం రాసిరో కనుక్కొని చెప్తాను మీకు వీడియోలోనే. టెంపుల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుందో ఏందో నాకు అర్థమవుతలేదు. అది కనిపిస్తూనే లేదు. నేను చెప్పిన మీకు 80 ton రాయి స్టోన్ అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. ఇంత పెద్దగా ఉంది టెంపుల్. మీరు ఒక హిందూ అయి ఉండి ఇవి మీరు చూడకపోతే వేస్ట్ అబ్బా. ఎందుకంటే మనకి టెంపుల్స్ చాలా నేర్పుతాయి. వచ్చి మనం పూజలు చేయడమే కాదు, ఇవన్నీ చూడాలి. ఇవి చూస్తేనే కదా మన గొప్పతనం తెలిసేది. ఇవి చూస్తేనే కదా ఎవడో ఒకడు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను ఇట్లా చేయాలనుకునేది. మనం ఎప్పటివరకు మనమే కట్టినాం, మన పూర్వీకులే కట్టిరని మాట్లాడుకుంటాం. మన జనరేషన్ నుంచి ఎవడొస్తాడు ఇట్లా కట్టేటోడు. సో అది నాకు కావాల్సింది. నేను అది కోరుకుంటున్నాను మీ దగ్గర. టెంపుల్లో దర్శనాలు చేసుకోండి, అట్లాగే టెంపుల్ మీద ఉన్న ఈ స్కల్ప్చర్స్, టెంపుల్ కట్టడాలు ఇవన్నీ తెలుసుకోండి, చూడండి. ఓన్లీ దర్శనం అయిపోయింది నాకు పుణ్యం వచ్చిందని వెళ్ళిపోకండి. ఆ గోపురం పైన కనిపిస్తుంది రాయి, అదే 80 టన్నుల స్టోన్. అది 80 టన్నులు. అది అక్కడ పెట్టడమే గొప్ప కాదు, అంత వెయిట్ని టెంపుల్ మోస్తూ ఇంకా 1000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా అట్లాగే గట్టి నిలబడి ఉంది అని అంటే ఆ ఆర్కిటెక్చర్ గొప్పతనం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైనా కడితే బ్రిడ్జ్లే చిన్న తుఫాన్లకే వాటర్ వస్తేనే విరిగిపోతున్నాయి. అలాంటిది 1000 సంవత్సరాలు అయినా కూడా ఇంకా టెంపుల్ అట్లనే ఉంది. ఇంటర్లాకింగ్ సిస్టమ్తో కట్టారు ఈ టెంపుల్ని. టెంపుల్ పైన చూడండి ఎన్ని రకరకాల స్కల్ప్చర్స్ ఉన్నాయో. ఇదే టెంపుల్లో ఒక స్కల్ప్చర్ ఉంటుందంట, క్యాప్ పెట్టుకొని ఒక వెస్టర్న్ మ్యాన్ లాగా, ఒక అమెరికన్ మ్యాన్ లాగా. అది ఎత్తుకుదాం మనము, దొరికితే మీకు చూపిస్తా. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. మనకి లెఫ్ట్, టెంపుల్కి రైట్ సైడ్ అవుతుంది ఇది. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది ఆ చిన్న టెంపుల్. ఇందులో చూద్దాం. ఇది మెయిన్ టెంపుల్. ఇందులో అమ్మవారు ఉన్నారు చిన్న టెంపుల్లో. ఈ కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. ఎక్కడుంది తెలుసా? టెంపుల్ నుంచి అభిషేకం వస్తుందా, చిన్న టెంపుల్, పెద్ద టెంపుల్ కూడా కాదు, అభిషేకం వాటర్ పడతాయా ఆ కుండీలాగా. అందుకే నేను మీకు చెప్పేది, టెంపుల్కి వస్తే చూడండి, కార్వింగ్స్ చూడండి, వాటి పైన ఏం రాశారో అవి చూడండి, ఇవన్నీ తెలుసుకోండి. ఈ కార్వింగ్ ఎక్కడుందో గెస్ చేయండి. మెయిన్ టెంపుల్ ఉంది కదా మహాదేవుడిది, శివలింగాన్ని అభిషేకం చేసిన వాటర్ వస్తాయా ఆ ప్లేస్లో చెక్కిన శిల్పం ఇది. మామూలు పెద్దగా లేదు, ఆల్మోస్ట్ నా బాడీలో సగం ఉంటుంది, సగం కంటే ఎక్కువనే ఉంటుందేమో, అంత పెద్దగా ఉంది. మీకు చెప్పినా కదా ఒక వెస్టర్న్ మ్యాన్ది శిల్పం చెక్కి ఉంటుంది అని. వెస్టర్న్ మ్యాన్ది క్యాప్ పెట్టుకొని, అదే చూడండి, క్యాప్ పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర పెట్టుకొని ఉంది, దొరికేసింది మనకి. ఈ స్టాచ్యూ మార్కో పోలోది అని చాలా స్టోరీస్ ఉన్నాయి. మార్కో పోలో ఒక ఇటాలియన్ ట్రేడర్, వరల్డ్ ఎక్స్ప్లోరర్. మన చోళాస్ సముద్ర మార్గంలో గొప్ప ట్రేడర్స్ ఉండే ఇండియన్ హిస్టరీలో. అందుకే మార్కో పోలో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మార్కో పోలోనే అయ్యి ఉంటే అది చాలా పెద్ద స్టోరీ. మీకు దానికి ఒక సపరేట్ వీడియో చేయాలి దాని గురించి చెప్పాలంటే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్స్ని బట్టి చేయాలో వద్దో డిసైడ్ అవుతాను.
ఇక్కడ చూడండి ఈ రైటింగ్స్ కనుక్కుంటే ఏమని తెలిసిందంటే ఈ టెంపుల్కి డొనేషన్ చేసిన వాళ్ళు, టెంపుల్ బిల్డింగ్కి హెల్ప్ చేసిన వాళ్ళు, అండ్ అప్పుడున్న సిచ్యువేషన్స్ అండ్ టెంపుల్ హిస్టరీ ఇవన్నీ రాసిరంట. మీకు ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తా, అది చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు అని. ఇది ముందు తీసిన క్లిప్, అభిషేకం నీళ్ళు అక్కడ పడుతుంది అనమాట, ఆ క్లిప్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది చూడండి. అభిషేకం నీళ్ళు వీళ్ళందరూ నెత్తుల పైన చల్లుకుంటారు. ఫస్ట్ ఒక్కరిద్దరు వచ్చి చల్లుకున్నారు, వాళ్ళకి ఏమనిపించిందో. ఆ తర్వాత ఇంతమంది వచ్చారు. ఈ పైత్యం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు వచ్చిర్రా, ఇప్పుడు చల్లుకుంటారు కదా, ఇప్పుడు ఆడ ఒకడు ఎక్కిండు పైకి, ఆ డైరెక్ట్ వాటర్ తీసుకొని నెత్తి కడుక్కుంటున్నాడు చూడండి. ఇంకోటి దిగి స్నానం చేస్తాడు. ఇదే మూఢనమ్మకం అంటే నా కళ్ళ ముందు జరిగింది, మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నా. అభిషేకం నీళ్ళు చల్లుకోవాలని ఎవరు చెప్పలే, అర్థమవుతుందా? మీరు పోయి ఆల్రెడీ అవి వెళ్ళిపోతున్నాయి, అవి నాళ్ళలోకి వెళ్ళిపోయే వాటర్ని మీరెందుకు నెత్తి మీద చల్లుకుంటారు? సరే, కొంతమందికి కొంచెం ఏదో ఉంటుంది పుణ్యం అని అనుకుంటారేమో, అయిపోయింది ఆడికి. అది ఎంత పైత్యం తయారవుతుంది చూడండి. ఈమె ఇప్పుడు బాటిల్ కావాలని వచ్చి అడుగుతుంది. ఇవే మూఢనమ్మకాలు అంటే. నేను చెప్తున్నా కదా, ఇంకో అర్ధగంట అయితే ఓడో వాడు బట్టలు ఇప్పి స్నానం చేస్తాడు. ఇది మారాలి. ఇద్దరు వచ్చారు, ఆమె కూడా బాటిల్, ఆమెను చూసి ఈమె వస్తుంది, ఈమెను చూసి ఇంకోటి వస్తాడు. ఆడొక బాటిల్ నింపేసిండు, ఇంకో బాటిల్ నింపి పట్టిస్తున్నాడు ఆమెకి. మారంట్రా నాయన, ప్లీజ్ మారండి. ఇందులోకి వెళ్ళి బయట వచ్చినప్పుడే మన హిందువులందరూ ఒక్కటయ్యేది. ఇందులో నుంచి బయటకు వచ్చి వెనకాల ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ అయింది. నేను అన్నానా, వీడు మొత్తం లోపల దిగింది, వీడు మొత్తం అందరి మీద చల్లుతున్నాడు. ఇప్పుడు ఇప్పటి వరకు దాని మీద ఉండి పోసిరు. ఇప్పుడు ఇక ఈ మహానుభావుడు డైరెక్ట్ కింది దిగిండు. ఇంకొక గంట అయితే అందులో పోయి స్నానాలు చేస్తారు. ఇక వీళ్ళు నాకు ఇంకో గంట ఆగితే ఓడో ఒకటి స్నానం చేసుకుని దాని మీద ఉంటాడు చూడండి, దాని కింద బొర్రుతాడు. చదువుకున్న వాళ్ళగా ఉన్నా కూడా వాడైతే చదువుకున్న వాళ్ళగానే ఉన్నాడు, వాడు హౌలగానే ఉంటున్నాడు, వాళ్ళ మీద చల్లుతున్నాడు. ఈ మూర్ఖత్వం లేని హిందుత్వం కావాలి నాకు, మీరు ఇవ్వగలరా? ఇంకా అక్కడ నుంచి పక్కకు వచ్చేసినాం, ఇంకాసేపు ఉంటే మా మీద కూడా చల్లుతారేమో అని. చల్లడం ప్రాబ్లం కాదబ్బా, అది పెరుగుతుంది, అది మూఢనమ్మకం లాగా పెంచి పోతూ ఉంటారు. అది నా బాధ. అది టెంపుల్, ఇంక వదిలేద్దాం ఆ టాపిక్ని. అది టెంపుల్. సో ఇటు పక్కన ఈ టెంపుల్. సో ఈ లెఫ్ట్లో కూడా మీకు చాలా ప్లేస్ ఉంది, మనం ఇదంతా కూడా చూద్దాం. ఇక్కడ నుంచి 80 టన్ గోపురం కనిపిస్తుంది చూడండి క్లియర్గా. అది అసలు అప్పుడు ఎట్లా బిల్డ్ చేసిరన్న దానికి ఒక థియరీ ఉంది. అదేంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి మట్టి వేసి దాన్ని ఫస్ట్ గుర్రాలు వాటితో అంతవరకు జరిపి దాని మీద పెట్టి మట్టి మెల్లమెల్ల తీసేస్తారు. అది జరిగింది. మనకి కాంపౌండ్ వాళ్ళు ఏదైతే సెక్యూరిటీకి కడతారో దాని మీద మొత్తం నంది బొమ్మలు ఉన్నాయి చూడండి, ఇలా ఈన్గా. చనిపోయే ముందు నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసిన, ఆ ఫొటోస్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ తీసిన స్కల్ప్చర్స్వి. సో అయిపోయింది, మనం బయటికి వెళ్తున్నాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా చేయొచ్చు,
కానీ మనం ఆ మ్యూజియంకి వెళ్దాం, మ్యూజియం కూడా చూద్దాం ఈరోజు, అది కూడా కవర్ చేద్దాం మనం. తంజావూరు మ్యూజియమే కాబట్టి మోస్ట్లీ మనకి చోళాస్ గురించే ఉంటుంది, తెలుసుకుందాం. సో మళ్ళీ రివర్స్ వచ్చినాం, ఇదే తంజావూరు మ్యూజియం. లోపలికి పోయి చూద్దాం. పెద్దగా అయితే అనిపిస్తలేదు, చిన్నగానే ఉంది సైజులో. డిస్ట్రిక్ట్ మ్యూజియం కాబట్టి చిన్నగానే ఉంటుంది. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వచ్చినాక మనకి ఇక్కడ కూడా బృహదీశ్వరి టెంపుల్ ఒక రెప్లికా ఉంది. ఫుడ్ ఐటమ్స్తో చేసినట్టున్నారు, ఆల్మోస్ట్ సేమ్ ఇట్లనే ఉంటుంది టెంపుల్. సో మనం అనుకున్నట్టే చోళాస్ ఎంపైర్ టైంలో ఉన్న యాంటిక్ పీసెస్ అన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి. సో అక్కడ టెంపుల్లో పెట్టలేరు కాబట్టి ఇక్కడ పెట్టారు ఈ మ్యూజియంలో. మీకు ఒక్కొక్కటి చూపిస్తా, అన్ని పిక్చర్స్ తీసి పెడతా, మొత్తం చూడండి, మీకు నచ్చొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మీకు ఏదో ఒకటి నేర్పించాలి అనేది నా కోరిక. నాకు మూర్ఖత్వం లేని నా హిందూ సమాజం కావాలి, అదే నా కోరిక. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాతో ఒక పార్ట్నర్ అవ్వండి. నేను మీకు ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పడానికి, చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.